గోస్ట్ ఇన్ ది షెల్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 47 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ గైస్ ఈ మూవీ స్టోరీని 1995 లో ఒక యానిమే లాగా తీశారు. ఆ స్టోరీని బేస్ చేసుకొని ఈ స్టోరీని తీసుకున్నారు. సరే ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ చాలా అంటే చాలా బాగా స్టార్ట్ చేస్తారు. మనకి మూవీ స్టార్టింగ్ లో టైటిల్స్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఆ స్టార్టింగ్ టైటిల్స్ లోనే మనకైతే కొంచెం స్టోరీ రివీల్ చేస్తూ ఉంటారు. అలాగే ఈ మూవీలో ఏంటంటే కాన్సెప్ట్ గైస్ చాలా అంటే చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. ఇలాంటి స్టోరీస్ అయితే మనమైతే చాలా అంటే చాలా తక్కువ చూస్తాం. అసలు ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఒక రోబోట్ కి ఒక మనిషి బ్రెయిన్ పెడితే ఎలా ఉంటది అనే దాని మీద నడుస్తూ ఉంటది. సరే దీన్ని పక్కన పెడితే మూవీ స్టార్టింగ్ లో ఒక చిన్న ఫైట్ ఉంటుంది గైస్. ఆ ఫైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటది. నాకైతే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అలాగే క్లైమాక్స్ లో ఒక పెద్ద ఫైట్ ఉంటుంది గైస్, ఒక పెద్ద మిషన్ దగ్గర. ఆ ఫైట్ మామ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా డిఫరెంట్ గా అనిపించింది. అక్కడ ఒక ఇంటెన్సిటీ కావచ్చు, అక్కడ స్టోరీ కావచ్చు, కొంచెం పర్ఫెక్ట్ గా వెళ్తాయి. అలాగే ఆ సీన్ లో సీజీ కావచ్చు, విజువల్స్ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. చెప్పడం మర్చిపోయాను మామ, మూవీలో విజువల్స్, సీజీ ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మూవీ అయితే విజువల్లీ అయితే కేరామ్ ఉంటుంది. నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. విజువల్లీ అండ్ సీజీ అండ్ గ్రాఫిక్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మూవీలో మెయిన్ థింగ్ అయిన రైటింగ్ గైస్, ఈ రైటింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. కొన్ని కొన్ని డైలాగ్స్ ఉంటాయి మామ, చాలా అంటే చాలా రెగ్యులర్ గా ఉంటాయి. అలాగే మరీ అంత డిఫరెంట్ గా ఉండవు అనమాట. రైటింగ్ అయితే చాలా అంటే చాలా డల్ గా ఉంది. కొన్ని కొన్ని కన్వర్జేషన్స్ కావచ్చు, అలాగే ఆ స్టోరీ టెల్లింగ్ కావచ్చు, మరీ అంత డిఫరెంట్ గా ఉండదు. ఏదో రెగ్యులర్ అంటే రెగ్యులర్ గా రాసుకుంటే వెళ్ళిపోయారు అంతే. అలాగే మూవీలో విలన్ అంటాడు, ఆ విలన్ కూడా గైస్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు. తన స్టోరీ అయితే ఏదో విలన్ అంటాడు, వస్తాడు పోతాడు. అసలు విలన్ కూడా మనకైతే అంత పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఎందుకు వస్తున్నాడో అర్థం కాదు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. కాకపోతే వస్తాడు, ఎవరిని పడితే వాడిని చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. మూవీలో గైస్ అక్కడక్కడ కొన్ని కొన్ని క్యారెక్టర్లు, అలాగే కొన్ని కొన్ని సీన్స్ అయితే లైట్ గా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం మనం. కాకపోతే ఏంటంటే మూవీలో ఒక కొత్త వాళ్ళే బిల్డ్ చేసుకున్నారు. అలాగే కొన్ని కొన్ని కొత్త కొత్త క్యారెక్టర్లు ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని కొత్త కొత్త మిషన్స్ ఉంటాయి, అవి ఉంటాయి, ఇవంటి కొన్ని అయితే కొంచెం డిఫరెంట్ గా కొంచెం కొత్తగా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మూవీలో రైటింగ్ కొంచెం బాగుండదు. ఆ రైటింగ్ కొంచెం డిఫరెంట్ గా రాసుకుంటే కొంచెం బాగుండేది. మెయిన్ థింగ్ ఏంటంటే మూవీలో డబ్బింగ్ మామ నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు. మన తెలుగు డబ్బింగ్ అయితే లిటరల్లీ వరస్ట్ అంటే వరస్ట్ గా ఉంది. నాకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వలేదు ఆ డబ్బింగ్. ఆ డబ్బింగ్ చెప్తుంటే అక్కడ ఎమోషన్ అర్థం కావట్లేదు, కామెడీ అర్థం కావట్లేదు. అలాగే కొన్ని కొన్ని ఫైట్లు ఉంటాయి, ఆ ఫైట్ లో ఒక ఇంటెన్సిటీ మనకైతే అంత పర్ఫెక్ట్ గా అర్థం కావట్లా. మీరు ఈ మూవీని కంపల్సరీ చూద్దాము, కొంచెం డిఫరెంట్ గా ఏదో తెలుసుకుందాం అనుకుంటే గైస్ ఖచ్చితంగా ఇంగ్లీష్ లో చూడండి. తెలుగులో చూస్తే మీకైతే అంత పర్ఫెక్ట్ గా అర్థం కాదు. ఆ స్టోరీ కావచ్చు, ఆ డైలాగ్స్ కావచ్చు, అంత పర్ఫెక్ట్ గా ఉండవు. నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు తెలుగు డబ్బింగ్ అయితే. సరే ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే ఎస్ గైస్ వాచబులే. అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు. కాకపోతే ఏంటంటే మన హీరోయిన్ డ్రెస్సే కొంచెం ఇదిగా ఉంటుంది అనమాట. స్టార్టింగ్ లో మనకైతే కొంచెం ఇదిలా అనిపిస్తుంది, పోను పోను నార్మల్ అనిపిస్తుంది. సో ఓవరాల్ గా ఇంక ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మీరు బాగా ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మూవీలో అయితే కొంచెం కొత్త కొత్తగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కొన్ని కొన్ని సీన్స్ వరకు. అలాగే క్లైమాక్స్ అయితే కొంచెం పర్లేదు, నాకైతే నచ్చింది. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.